సో హలో గైస్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ట్రావెల్ విత్ గని. సో ఈరోజు వ్లాగ్ ఏంటంటే తిరుపతి ప్లాన్ అనమాట. సో ఈరోజు డేట్ 14th July 2025. సో మా ఫ్యామిలీ మెంబర్స్ అందరం అరౌండ్ 28 మెంబర్స్ తిరుపతి వెళ్తున్నాం. సో అక్కడ చాలా ఇయర్స్ తర్వాత ఇలా మా ఫ్యామిలీస్ అందరం కలిపి తిరుపతి వెళ్ళడం చాలా ఇయర్స్ తర్వాత వెళ్తున్నాము. సో తిరుపతి అంటేనే మనకు తెలిసింది ఒక పాజిటివ్ వైబ్ ఉంటుంది, స్పిరిచువల్ వైబ్ ఉంటుంది. అక్కడున్న అన్నదానం కానీ, ఆ అరౌండ్ మ్యూజిక్ కానీ, అక్కడ మనం స్పెండ్ చేసే టైం కానీ నిజంగా చాలా పీస్ఫుల్గా ఉంటుంది. సో ఇప్పుడు మేము అందరం వెళ్తున్నాము. సో ఈ వీడియోలో మీకు మొత్తం చూపిస్తాను, ఏ దర్శనం ఎలా చేసుకుంటాం, ఏ టైంలో ఏ దర్శనం చేసుకుంటాం. సో ఈ వీడియోలో మొత్తం మీకు చూపిస్తాను. సో ఎక్కడ స్కిప్ చేయకండి. మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ లంచ్ స్టార్ట్ చేస్తారు. సో ఫుల్ ఎంజాయ్ చేస్తారు అనమాట. సో ప్రస్తుతానికి లంచ్ అయిపోతే సో ఏవో ఫన్ యాక్టివిటీస్ అవి ఆడుకొని, సో టీటీ కూడా టికెట్స్ అవి కొంచెం చెక్ చేసేస్తే మేమందరం ఇంకా ఫుల్ చిల్ అయిపోతాం అనమాట ఫ్యామిలీ అందరం. సో మేమైతే ఐటమ్స్ పులిహార, ఫ్రైడ్ రైస్ అండ్ రైస్, సాంబార్ ఇవైతే మేము కుక్ చేసుకున్నాం. సో నైట్కి అయితే కూడా కర్డ్ రైస్ చేసుకున్నాం అనమాట. సో అది తినేసి మేము ఇంకా నైట్ అది డిన్నర్ చేసేసి వెళ్ళిపోతాం తిరుపతికి. సో అప్పటికి నాకు తెలియదు. లైక్, షేర్, సబ్స్క్రైబ్. ఓకే, ఇప్పుడు మా పిన్ని మంగకి డ్రింక్ కావాలి. డ్రింక్ తాగడానికి డ్రింక్ అమ్మా కావాలి మంగకి, పిన్నికి. ఈ డ్రింక్ ఆ చెప్పేది ఏర్పడుతుంది. మా అల్లుడు గారు S1 లో ఉన్నారు, మేము S6 లో ఉన్నాం. ఆయనకి మాకు 5 బోగులు దూరంగా ఉన్నాడు. ఆయన తిన్నారో లేదో తెలియట్లేదు, ఆయన తిన్నారో లేదో మాకు తెలియట్లేదు, ఫోన్ కూడా చేయట్లేదు. అది రాజుగారు ఎక్కడ ఉన్నా మరి S6 లోకి ఇక్కడ రావాలని కోరుచున్నాము. ఎదురు చూస్తున్నారు, వాళ్ళ ఫ్యామిలీ అంతా ఎదురు చూస్తుంది. చాలా ఇంకా హాయ్ ఎవ్రీవన్. సో మా ఫ్యామిలీ మెంబర్స్ అయితే లంచ్ చేసేసారు. సో నేను ఇప్పుడు స్టార్ట్ చేశాను అనమాట లంచ్. సో ఈరోజు మా డిష్ ఏంటంటే పులిహార, రైస్, సాంబార్ అండ్ అప్పడం అనమాట. సో మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ లంచ్ చేస్తారు. సో ఇప్పుడు నేను కూడా తినేసి లంచ్ అయిపోయిన తర్వాత లంచ్ కంప్లీట్ చేసేసి సో ఫన్ యాక్టివిటీస్ ఏవో కొంచెం ఆడి ఈ తిరుపతి వ్లాగ్ అంతా ఈ వీడియోలో మీకు చూపిస్తాను. ఫ్యామిలీ తిరుపతి వెళ్తే ఎలా ఎంజాయ్ చేస్తారు, ఎలా దర్శనంకి వెళ్తాం, అక్కడ అన్నదానం అన్ని ఈ వీడియో మీకు అంతా చూపిస్తాను మా ఫ్యామిలీ కోసం. సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.
సో మేము తిరుపతి అయితే రీచ్ అయిపోయాము ఫ్యామిలీ మెంబర్స్ అందరం. సో ఇక్కడ స్టేషన్లోని బ్రష్ చేసేసి, సో మనకి స్టేషన్ దగ్గరనే బస్సెస్ ఉంటాయి కదా, సో కొండ మీదకి. సో ఆ బస్సెస్ ఎక్కేసి మనం డైరెక్ట్గా సిఆర్ఓ ఆఫీస్కి వెళ్ళిపోతాం రూమ్ తీసుకోవడానికి. సో అక్కడ రూమ్ తీసుకొని మనకి ఎక్కడ రూమ్ అలాట్ చేశారో ఆ రూమ్ అన్నిటికి అక్కడికి వెళ్ళిపోయి మన లగేజ్ అంతా అక్కడ పెట్టేసి, సో ఇంకా ఫర్దర్ ప్రాసెస్ స్టార్ట్ చేయాలి కాబట్టి సో ప్రస్తుతానికి అయితే రీచ్ అయిపోయాము. సో మేమైతే మినీ వ్యాన్ బుక్ చేసాం అనమాట. సో అరౌండ్ ఒక 80 మెంబర్స్కి. సో బస్ చూసారా, సో ఇది ఆ బస్సు. సో ఇప్పుడు మేము కొండపైకి అయితే వెళ్ళిపోతాం డైరెక్ట్గా సిఆర్ఓ ఆఫీస్కి, సో రూమ్స్ తీసుకోవడానికి. సో అక్కడ మేము కలుస్తాను. స్టే ట్యూన్ టు మై ఛానల్. సో ఇక్కడే మన చెకింగ్ అనమాట. సో మన వెహికల్ కానీ లగేజెస్ అన్నీ చెక్ చేస్తారు. సో ఇక్కడ చెక్ చేసిన తర్వాత మన వ్యాన్ అటు సైడ్ అయితే పార్క్ చేసేస్తారు. సో అక్కడ మనం మళ్ళీ వెళ్ళి ఎక్కియచ్చు అనమాట. సో ఇప్పుడు వెళ్ళి మనం చెకింగ్ చేయించుకున్నాం బ్యాగ్స్ అన్ని. సో తిరుపతి అయితే రీచ్ అయిపోయాము. సో మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ల్యాండ్ అయిపోయాం అనమాట. సో ఇప్పుడు మనం సిఆర్ఓ ఆఫీస్కి వెళ్ళి అక్కడ రూమ్ తీసుకొని, సో మన రూమ్ కూడా ఎక్కడ ఇస్తారో మనకు ఐడియా లేదు. అక్కడికి వెళ్ళి టోకెన్ తీసుకొని ఎక్కడైతే ఇస్తారో సో ఫ్రీ బస్సెస్ నుంచి ఆ రూమ్కి వెళ్ళిపోయి లగేజెస్ అంతా అక్కడ పెట్టేసి ఇంకా మనం ఫర్దర్ ప్రాసెస్ అంతా స్టార్ట్ చేద్దాం అనమాట. సో స్టే ట్యూన్. సో మాకైతే ఈ బిల్డింగ్లోనే రూమ్ అయితే ఇచ్చారు. సో ఈ బిల్డింగ్ పేరు ఏంటంటే రంబగిచా బ్లాక్ నెంబర్ 1 దగ్గర అయితే ఇచ్చారు మాకు రూము. సో యాక్చువల్లీ ఫస్ట్ సిఆర్ఓ ఆఫీస్కి వెళ్ళంగానే ఆన్లైన్లో రూమ్ బుక్ చేసే వాళ్ళకి ఒక స్పెషల్ కౌంటర్ అనేది ఉంటుంది. సో వాళ్ళకి మనం ఆన్లైన్లో బుక్ చేసిన రిసిప్ట్ ఇస్తే వాళ్ళు స్కాన్ చేసేసి రూమ్ నెంబర్ అయితే విత్ రూమ్ నెంబర్ అండ్ నేమ్తో సహా వాళ్ళే చెప్పేస్తారనమాట. సో మనం జస్ట్ స్క్రీన్ షాట్ తీసుకొని సో అక్కడ బయటకు వచ్చేసి సో ఫ్రీ బస్లో ఎక్కితే వాళ్ళు కరెక్ట్గా రూమ్ దగ్గరికి అయితే మనల్ని డ్రాప్ చేస్తారనమాట. సో నాకు తెలిసి రూమ్ అయితే చాలా బాగుంది. మాకు 100 రూపీస్ రూమ్ అయితే చాలా వర్త్ అనిపించింది తిరుపతిలో. ఎక్సలెంట్ అనమాట రూమ్. అండ్ స్పెషాలిటీస్ కూడా చాలా బాగున్నాయి, ఫెసిలిటీస్ కూడా చాలా బాగున్నాయి. సో రూమ్ అయితే చాలా బాగుంది. ఒకసారి చూడండి మీరు కూడా. సో ఇది అన్నప్రసాదం యొక్క టైమింగ్స్. సో మార్నింగ్ 8:30 నుంచి 10:30 వరకు టిఫిన్స్, అండ్ లంచ్ ఏమో 10:30 to 4 PM, అండ్ డిన్నర్ 5 PM to 10:30 PM. సో ఇలాగా ఇక్కడ లైన్స్ ఉన్నాయి. సో ఈ లైన్ ద్వారా మనం లోపలికి అనేది వెళ్ళాలన్నమాట. సో అలా లోపలికి వెళ్తే మన అన్నప్రసాదానికి అక్కడికైతే వెళ్ళిపోవచ్చు. సో వెళ్దామండి. అంతా దాటుకొని వస్తే ఇది ఎంట్రన్స్. సో చూసారా మనకి బోర్డు మీద లంచ్ అని చెప్పి నోటిఫికేషన్ కూడా ఇస్తున్నారు. సో టైమింగ్స్ అన్ని. సో ఇక్కడ ఒక లొకేషన్ అయితే ఉంటుంది, చూపిస్తాను చూడండి. నాకు తెలిసి అన్నదానం కౌంటర్స్లోని ఉన్న బెస్ట్ లొకేషన్ అనమాట ఇది. చాలా బాగుంటుంది. ఓం నమో వెంకటేశాయ. చూపిస్తాను చూడండి. సో హాయ్ ఎవ్రీవన్. సో ఎర్లీ మార్నింగ్ 9 o'clock అయితే వచ్చాము బ్రేక్ఫాస్ట్కి.
సో మా బ్రేక్ఫాస్ట్ ఏంటంటే ఉప్మా పెట్టారు. సో ఉప్మా విత్ కొబ్బరి చట్నీ. సో బ్రేక్ఫాస్ట్ కూడా చాలా బాగుంది. సో మొత్తం మనకి ఏంటంటే 3 ఇస్తున్నారు. సో 3 అంటే 3 పూటలు, అంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, ఆఫ్టర్నూన్ లంచ్ అండ్ నార్మల్గా మనకి ఈవినింగ్ స్నాక్స్ కూడా ఇస్తున్నారు అనమాట. 4 to 5 అనమాట అది. అండ్ నైట్ డిన్నర్. సో ఇది మెనూ అనమాట. ఇది టైం షెడ్యూల్ అండ్ మెనూ కూడా ఇది. సో అన్నదానం అయితే చాలా బాగుంది. తిరుపతి సేవ కోసం వచ్చారంట. అసలు ఏంటి ఈ ప్రాసెస్ ఏంటి, వీళ్ళు ఎన్ని మంత్స్ అయింది వచ్చి, అండ్ ఇక్కడ ఏమేమి సేవ చేశారో ఒకసారి వీళ్ళ మాటలో ఒకసారి తెలుస్తాం. సో అసలు ఇక్కడ రావాలంటే ప్రాసెస్ ఏంటండి, అసలు ఎలా అప్లై చేయాలి, అండ్ మీరు ఎన్ని అయింది వచ్చి అనేది ఒకసారి వీడియోలో చెప్తారా? మనం సేవకు రావాలంటే ఒక 2 months ముందు, మనం ఎప్పుడు రావాలనుకుంటున్నామో దానికి 2 months ముందు ఆన్లైన్లో బుకింగ్ ఓపెన్ అవుతుంది. టీటీడీ శ్రీవారి సేవ అనే వెబ్సైట్లోకి వెళ్ళి అక్కడ చాలా ఆప్షన్స్ ఉంటాయి. 1 week సేవ, పరకామణి సేవ, సీనియర్ సేవ అని రకరకాలు ఉంటాయి. మనకి ఏది కావాలో అది చెయ్యొచ్చు. జనరల్ సేవ అయితే ఎనీ ఏజ్ గ్రూప్ అండర్ 60, 18 to 60 years వాళ్ళు ఎలిజిబుల్. అదే సీనియర్ సేవ అయితే 45 to 60 years ఏజ్ ఉన్నవాళ్ళు. పరకామణి సేవ జెంట్స్కి ఉంటుంది. నవనీత సేవ అని డిఫరెంట్ కేటగిరీస్ ఉంటాయి. మనకు కావాల్సిన దానిలో మనం బుక్ చేసుకున్న తర్వాత గ్రూప్ అయితే 10 members అబవ్ ఉండాలి. అదే సింగిల్గా కూడా బుక్ చేసుకోవచ్చు సేవ. మేమందరం గ్రూప్ కింద బుక్ చేసుకున్నాము. 14 members వచ్చాము. జస్ట్ నిన్ననే వచ్చాము మేము పైకి. నిన్న స్టార్ట్ అయింది సేవ. అంటే మొన్న వచ్చాము. మొన్న వచ్చిన తర్వాత వెంటనే రిజిస్ట్రేషన్స్ అవుతాయి. మనకు ఐడి కార్డు, ఒక స్కార్ఫ్ ఇస్తారు. తర్వాత రూమ్స్ అలాట్ చేస్తారు, డార్మెటరీస్ ఇస్తారు. దానిలో ఉండి మనం ఫ్రీ భోజనం అది పెడతారు వాళ్ళు, అక్కడ తినటం. తర్వాత వాళ్ళ సేవ ఇదివరకు 2 daysకి మార్చేవారట. ఇప్పుడు అట్లా కాదు, 1 week కంప్లీట్గా ఒకటే సేవ వస్తుంది. సో మాకు ఈ 1 week సిఆర్ఓ ఆఫీస్ దగ్గర ఫుడ్ కౌంటర్లో ఇచ్చారు. 2 batches కింద మేము 7 members వెళ్తున్నాము. అండ్ ఈ లక్కీ డిప్లో ఎవ్రీ ఈవినింగ్ ఒక్కొక్కసారి మనకి లక్కీ డిప్లో తీస్తారు. లోపల సన్నిధి సేవ అని టెంపుల్ సేవ ఉంటుంది స్పెషల్గా. అది మన ఒరిజినల్ సేవకి ఎక్స్ట్రా అనమాట. సో ఆ ఎక్స్ట్రా సేవ నిన్న మాకు వచ్చిన ఫస్ట్ డేనే దొరికేసింది. సో అది కూడా కంప్లీట్ చేసేసాం. సుప్రభాత్ సేవ కూడా కంప్లీట్ చేసి మళ్ళీ ఒరిజినల్ సేవ కూడా చేసేస్తాం. ఈ వీక్ అంతా మేము అక్కడే ఉంటాం. డిఫరెంట్ ఉంటాయి. పువ్వులు దగ్గర మనం అనుకోలేము ఇది చేద్దాము అని. ఏదొస్తే అది చెయ్యాలి. మీరందరూ ఏ ఊరు నుంచి వచ్చారండి? మేమందరం మోస్ట్లీ తణుకు నుంచి వచ్చాం. తణుకు చుట్టుపక్కల, వెస్ట్ గోదావరి. సో మీరు అందరూ ఇలా దేవుడికి సేవ చేస్తున్నారు కదా, సో మీకు దేవుడి పట్ల ఉన్న అభిమానం కానీ, ఆ భక్తి కానీ అన్నీ ఎలా ఫీల్ అవుతున్నారు అది ఒకసారి చెప్పండి. మనం అనుకుంటాము చెయ్యాలి అని, బట్ ఇట్స్ నాట్ దట్ ఈజీ. ఎందుకంటే మనం చాలా దాటి బయటకు రావాలి. నేనైతే 10 ఏళ్ళ నుంచి అనుకుంటున్నాను సేవ చేయాలి అని, చేయలేకపోయాను. వీళ్ళందరూ 2 సార్లు 3 సార్లు చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు ఇక్కడ. మనం అనుకున్నాక మనమే అన్నీ వీలు చేసుకుని రావాలి. చాలా మంచి పని ఇది. చాలా సంతోషంగా కూడా ఉంది చేయగలగటం. మళ్ళీ కూడా చెయ్యాలని అనుకుంటున్నాం. కొంచెం ఈ వెంకటేశ్వర స్వామి గురించి ఏమని చెప్తారా? నమో వెంకటేశాయ, ఒక్క వర్డ్ చాలు. సో వీళ్ళైతే చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. సో చాలా థ్యాంక్ యూ అండి మాకు ఇలా ఇంటర్వ్యూ ఇచ్చినందుకు. సో ఫైనల్లీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయితే అయిపోయింది. సో ఇప్పుడు ఆఫ్టర్నూన్ లంచ్కి అయితే వచ్చాము మేము. సో ఇప్పుడు లంచ్ చేసేసి డైరెక్ట్గా ఇంక దర్శనంకి అయితే వెళ్ళిపోతాము మా ఫ్యామిలీ మెంబర్స్ అందరం కలిపి. సో లంచ్లో ఏ ఐటమ్స్ పెడతారు ఈ వీడియోలో మీకు చూపిస్తాను. సో స్టే ట్యూన్డ్. సో వీళ్ళే మా ఫ్యామిలీ మెంబర్స్. సో హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. సో మేమైతే అన్నదానికి వచ్చేసాం మా ఫ్యామిలీ మెంబర్స్ అందరం కలిపి. సో ఇప్పుడు మేము లంచ్ చేసేసి దర్శనంకి అయితే వెళ్ళిపోతాం. సో లంచ్లో ఐటమ్స్ ఏం పెట్టారంటే దోసకాయ పచ్చడి,
అండ్ ప్రసాదం అండ్ దొండకాయ కర్రీ అండ్ రైస్ సాంబార్. సో ఈ ప్రసాదం దొరకమే మనకు చాలా అదృష్టం ఉండాలి. సో టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. అసలు మనం జడ్జ్ చేయకూడదు దేవుడి ప్రసాదాన్ని. సో ఇక్కడ నిత్యం అన్నదానం జరగడం అనేది ఈ తిరుపతి యొక్క స్పెషాలిటీ. సో చాలామంది భక్తులు అయితే ఈ ప్రసాదం స్వీకరించడానికి చాలామంది వస్తున్నారు. సో మేము అందులో పాట అవ్వడం చాలా మాకు అదృష్టం అనిపిస్తుంది. సో మేము లంచ్ చేసేసి దర్శనంకి అయితే వెళ్ళిపోతున్నాం. సో స్టే ట్యూన్ టు మై ఛానల్. సో ఫైనల్లీ లంచ్ అయితే కంప్లీట్ అయిపోయింది. సో ఇప్పుడు మనం శ్రీ వరాహ స్వామి టెంపుల్ని అయితే దర్శించుకుందాం. సో తిరుపతి దర్శనం అంటే మెయిన్ వెంకటేశ్వర స్వామి చేసే ముందు ఈ వరాహ స్వామిని దర్శనం చేసుకొని తిరుపతి దర్శనం చేసుకుంటే వెంకటేశ్వర స్వామిని చాలా మంచిదంట. సో ఈ దర్శనం చేసుకొని మనం మెయిన్ దర్శనానికి అయితే వెళ్ళిపోదాం. సో ఫైనల్లీ మా దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది. సో ఒక 3 o'clock స్టార్ట్ అయితే అరౌండ్ 4 hours 7 o'clock అయితే మేము బయటకు వచ్చాము. సో చాలా బాగా జరిగింది. మా ఫ్యామిలీ మెంబర్స్ కూడా చాలా హ్యాపీగా ఉన్నారు. సో ఎప్పుడు ఇంత బాగా జరగలేదు దర్శనం అనేది. సో ఈసారి దర్శనం అయితే చాలా బాగా జరిగింది. అండ్ మా ఫోన్స్ అయితే లాకర్లో పెట్టేసాం దర్శనంకి వెళ్ళే ముందు. సో దర్శనం అయిపోయిన తర్వాత మళ్ళీ ఆ ఫోన్స్ అవి తీసుకొచ్చి లాకర్ నుంచి సో మళ్ళీ నేను ఈ వీడియోలో కనెక్ట్ అయ్యాను అనమాట. సో ఫైనల్లీ మా దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది. సో అరౌండ్ ఒక 7 o'clock అయితే కంప్లీట్ అయింది దర్శనం. సో వీళ్ళే మా ఫ్యామిలీ మెంబర్స్. సో వీళ్ళని ఒకసారి అడుగుదాము దర్శనం ఎలా అయింది అనేది. సో మా డాడీ మాట్లాడతారు దర్శనం ఎలా అయిందో. దర్శనం ఎలాగైంది? దర్శనం చాలా బాగా అయ్యిందండి. అదే తిరుపతి మొత్తం ఫ్యామిలీ అందరూ చాలా బాగా దర్శనం చేసుకున్నాము. మధ్యాహ్నం 2 o'clockకి లైన్లోకి వెళ్తే 6:30కి 7 కల్లా మేము బయటకు వచ్చాము. నెక్స్ట్ అప్పుడు ఆ ఫస్ట్లోనైతే మటుకు మన క్యూలలో లోపలికి వెళ్ళినప్పుడు చాలా ఇబ్బందిగా పిల్లలతో వాళ్ళతో వెళ్ళేవారు. కానీ ఈసారి మటుకు లోపల క్యూలలో మటుకు స్వామివారి దర్శనం మటుకు చాలా బాగా జరుగుతుంది. మన సమాచారంలో సింహారప్పన్ దర్శనం ఎలా జరుగుతుందో లోపలికి వెళ్ళిన తర్వాత 2-3 లైన్లు పెట్టి పంపిస్తున్నారో అలాగే ఇప్పుడు లోపల కూడా గర్భగుడి అలా పంపిస్తున్నారు. స్వామివారు కూడా వెంకటరమణ స్వామివారు కూడా చాలా నీట్గా కనబడుతున్నారు. ఈసారి మనందరూ కళ్ళారా కూడా చూడొచ్చు. దయచేసి అందరూ కూడా ఫ్యామిలీతో వచ్చి ఈ తిరుపతి దర్శనం చేసుకొని స్వామివారి ఆశీస్సులు తీసుకుంటారని నేను మనసారా కోరుతున్నాను. సో చూసాం మా డాడీ దర్శనం కోసం చెప్పారు కదా. సో మేము అన్నదానం కోసం మా సినిమా అయితే చెప్తారు. సో ఒకసారి అతని మాటలో వినండి. అన్నదానం కోసం మా మాయ చెప్తారు, ఒకసారి వినండి. హాయ్ ఫ్రెండ్స్, మా గణేష్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ అన్నదానం ఎలా జరుగుతుందంటే చాలా చాలా ఎంతమంది వచ్చినా సరే వేలలో కోట్లైనా పెట్టే అంత వెంకటేశ్వర స్వామి ఆశీర్వాదంతో చాలామంది వస్తారు భక్తులు. చాలామంది ఆ స్వామివారి దర్శనం చేసుకుంటూ చాలా బాగా ఆ స్వామివారి ప్రసాదం తీసుకుంటూ ఆ స్వామివారి ఆశీర్వాదం తీసుకుంటూ ఆయన దర్శనం చేసుకుని బాగా చేస్తారు. బాగుంటుంది కూడా. రావాలి అందరూ వచ్చి అన్ని సేకరించాల్సిందిగా కోరుకుంటున్నాం. నమో వెంకటేశాయ. ఓకే ఓకే. సో ఓకే ఇప్పుడు అందరిది ఓకే. ఇప్పుడు నేను ఓవరాల్ మా ఫ్యామిలీతోని తిరుపతి ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో మా బాబాయ్తో మాట్లాడిస్తాను, ఒకసారి వినండి. ఎందుకంటే మా మెయిన్ కెప్టెన్ ఎవరంటే మా ఫ్యామిలీకి మా బాబాయ్ అనమాట. సో ఇంతమందిని ఎలా గ్యాదర్ చేసి ఎలా కంట్రోల్ చేసారో మా బాబాయ్తో విందాం ఒకసారి. ఈరోజు ఇలా మా ఫ్యామిలీ అందరం
వచ్చి ఇలా దర్శనం చేసుకోవడం చాలా ఆనందంగా ఉంది. చాలా సంవత్సరాల తర్వాత మళ్ళీ ఇలా దర్శనం చేసుకోవడం, అలాగే ఆ స్వామి అనుగ్రహం కూడా మాకు చాలా బాగా లభించింది. ఎప్పుడు ఇలా అంత దర్శనం జరుగుతుందని ఎప్పుడు అనుకోలేదు, కానీ చాలా చాలా బాగా జరిగింది. మేమందరం కూడా చాలా హ్యాపీగా ఉన్నాం. థ్యాంక్ యూ. ఓకే, సో ఇది మా ఫ్యామిలీ. సో అందరూ చాలా బాగా దర్శనం చేసుకున్నారు. సో ఇప్పుడు మేము మళ్ళీ నైట్ డిన్నర్ అన్నదానంకి అయితే వెళ్ళిపోతున్నాం. సో అక్కడికి వెళ్ళి మళ్ళీ మీకు నైట్ డిన్నర్ ఏం పెడతారో అది కూడా మీకు ఈ వీడియోలో చూపిస్తాను. సో స్టే ట్యూన్ టు మై ఛానల్. సో మేము డిన్నర్కి అయితే వచ్చేసాము. సో డిన్నర్లో ఐటమ్స్ ఏం పెట్టారంటే సేమ్ ఒక కర్రీ, కానీ కర్రీ చేంజ్ అయింది. పొటాటో కర్రీ అండ్ పరవన్నం స్వీట్ అండ్ ఒక పచ్చడి. సో రైస్ అండ్ సాంబార్ కామన్. సో ఇప్పుడు కూడా టేస్ట్ అయితే చాలా బాగుంది. యాక్చువల్గా దేవుడి ప్రసాదం అనేది మనం జడ్జ్ చేయలేము, ఎందుకంటే అది ప్రసాదం దొరకడమే మనకి చాలా అదృష్టం. సో మనం డిన్నర్ చేసేసి సో రూమ్కి అయితే వెళ్ళిపోయి సో రెస్ట్ అయితే తీసుకోవాలి, ఎందుకంటే ఫుల్ టైర్డ్ అయిపోయాం. సో నైట్ కూడా ట్రైన్లో అస్సలు నిద్ర కూడా లేదు. సో మనం డిన్నర్ చేసేసి ఇంకా రూమ్కి అయితే షిఫ్ట్ అయిపోతాం. సో స్టే ట్యూన్ టు మై ఛానల్. సో ఫైనల్లీ మా తిరుపతి దర్శనం అండ్ ఎక్స్ప్లోరింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. సో చాలా బాగా జరిగింది మా ఫ్యామిలీతోని. సో ఫుల్ ఆఫ్ ఫన్ అండ్ స్పిరిచువల్ వైబ్. సో దర్శనం కూడా చాలా బాగా జరిగింది. చాలా ఇయర్స్ తర్వాత మేము మా ఫ్యామిలీ మెంబర్స్ అందరం కలిపి వచ్చామన్నమాట. అరౌండ్ ఒక 10 years అయిపోయి ఉంటుంది వచ్చేలాగా. సో చాలా బాగా ఎంజాయ్ చేసాము. సో మీరు కూడా ఎవరైతే ఇంత పెద్ద ఫ్యామిలీస్ ఉండి మీరు ఎక్కడికైనా విజిట్ చేయాలనుకుంటే మాత్రం సో మీరు కూడా ఒకసారి ప్లాన్ చేయండి. ఏదో ఒక లాంగ్ ట్రిప్ వెళ్ళి ఫ్యామిలీస్తో ఎంజాయ్ చేసి సో అలాంటి మంచి పాజిటివ్ ఇది అనేది మనకి మళ్ళీ రావు. సో మెమరీస్ కానీ సో బిల్డ్ చేసుకోండి. సో స్టే ట్యూన్ టు మై ఛానల్ ట్రావెల్ విత్ గని. అండ్ ఇంకోటి, రేపు ఇంకా కొన్ని ప్లేసెస్కి విజిట్ చేద్దామని చెప్పి ప్లాన్ చేస్తున్నాం. సో అది కూడా రేపు మీకు రివీల్ చేస్తాను. సో అంతవరకు నా వీడియోస్ని ఫాలో అవ్వండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ట్రావెల్ విత్ గని.